triplex villas at Bachpalli, APR Projects. But anyhow, now you are happy because you are in TDP. మీకు రాజకీయంగా అంటే గుర్తింపునిచ్చిన- గవర్నమెంట్ ప్రాపర్ ట్రాక్ లో పడింది, ఏదో ఒక సంతోషకరం. చంద్రబాబు నాయుడు గారు ఇది సీఎం సీట్లో కూర్చున్న దాని వల్లనే జరిగింది. మనకు చాయిస్ అంత అడ్మినిస్ట్రేటర్స్ లేరు. అంటే పాత అదే కొనసాగించాలి, తప్పదు కదా, వాళ్ళనే ఉపయోగించుకోవాలి. ఆయన కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ దోస్ లిమిటేషన్స్ హీ హాస్ టు డెలివర్. Yes. అందువల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. Hmm. ఇదే ఆఫీసర్స్ ను చాలా కొత్తగా ఆఫీసర్ తీసుకొచ్చారు. అంటే ఆయనకి సహకరించట్లేదు వాళ్ళు యంత్రాంగం. సహకరించడం అంటే ఇతను సెలెక్టివ్ గా తీసుకున్నప్పుడు అందరూ ఆయనకు సాటిస్ఫాక్టరీగా ఉండేవాళ్ళు లేరు. సుదీర్ఘకాలం మీరు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ పోలీస్ అన్నా ఏపీ అడ్మినిస్ట్రేషన్ అన్నా మంచి పేరు ఉన్నట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది. అటువంటిది పరిస్థితి వచ్చేసి అంటే కరప్ట్ చేశారా? కరప్ట్ చేయండి వేరే పదం ఏమైనా ఉందా? ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ కూడా వైలేట్ చేసి అప్పులు తెచ్చే పరిస్థితి ఇస్తే, ప్రభుత్వ ఆస్తులను కుదవలు పెట్టి అప్పులు తెస్తే, ప్రభుత్వ ఆస్తులే ప్రజల ఆస్తులే కదా. ప్రజల ఆస్తులు మనం నిర్మించాలి, కానీ ఎప్పుడో నిర్మించినట్టు ఈ పొద్దు మనం కుదవ పెట్టేసి డబ్బులు తెచ్చుకొని ఏం చేసాం మనం? చిత్రం ఏంటంటే జీవోలు కూడా పెట్టేవాళ్ళు కాదు, బయట పెట్టేవాళ్ళు కాదు, ఏది కూడా సీక్రెసీ. తర్వాత అంటే కోర్టులో ర్యాప్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఈ దినము విజయవాడలో ఒక అడ్వకేట్కు మామూలు కేసు తీసుకోవాలంటే ఎంత భరించలేదు. అడ్వకేట్ ఫీజులు ఆ విధంగా పెరిగిపోయాయి విజయవాడలో. ఎందుకు కారణం? ప్రభుత్వమే పిచ్చిగా ఇచ్చేది డబ్బులు వాళ్ళకు. అంటే ప్రతిదీ లీగల్ ట్యాంగిల్స్ రావటం, కోర్టు పోవటం. కొందరు ఆఫీసర్లు అయితే బాధపడ్డారు నాతో. నేను అందుకు చెప్పాను, ఏదో ఈ పేమెంట్ చేయక మమ్మల్ని సమ్మన్ చేస్తారు, మమ్మల్ని కంటెంప్ట్ కింద వేస్తే. చాలా మంది నన్ అదర్ దాన్ డీజీపీ, సిఎస్ వీళ్ళంతా కోర్టు మెట్లు ఎక్కారు థ్యాంక్స్ టు జగన్. సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్. నేను నా దగ్గర పనిచేశాడు, వెరీ గుడ్ ఆఫీసర్. ఎవరైనా ఈఓగా ఉన్నాడు కదా టీటీడీ, వెరీ గుడ్ ఆఫీసర్. ఎల్వి సుబ్రహ్మణ్యం. అవును, ఆయన అటువంటి ఆఫీసర్లు కూడా ఇదైపోయినారు. కొందరు మంచి ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళు ఆయన లైన్కి వెళ్ళిపోయినారు. ఎందుకు లేని క్విట్ ప్రోకో పదము చాలా వాళ్ళ నాయన టైంలోంచి వచ్చింది. అదే వచ్చి చాలా పాపులర్ అయిపోయింది ఇండియన్ పాలిటిక్స్లో. అంత హ్యూమిలియేటింగ్ డిఫీట్ వస్తుందని మీరు ఊహించారా జగన్? అంటే ఇంత హ్యూమిలియేటింగ్ నంబర్లు కరెక్ట్గా మనకు తెలియదు, కానీ బట్ ప్రజలు చాలా వ్యతిరేకత నాకు తెలుసు. ఈయన కూడా అధికారం ఉంచుకోవాలనే ఆలోచన చేసేవాడైతే ఆయన్ని చేయడు. అధికారం తొందరగా వదిలించుకోవాలనే పరిస్థితిలోకి పోయినట్లుంది. ఇప్పుడు గుండె ఇక్కడ ఉంది, నీ చేతిలో కత్తింది, ఈడ పొడుచుకో చచ్చిపోతాం, ఒళ్ళంతా పొడుచుకోవటం ఎందుకు? అది జరిగింది. అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా, వచ్చేస్తాం. కేడర్కు చెప్పటం ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఉందని క్రియేట్ చేస్తారు, కానీ దాని వాస్తవాలు తెలుసు కదా. అందులో ప్రజలతో ఉండేవాళ్ళం, ఎప్పుడు ప్రజలు ఎట్లుండారనేది మనకు తెలుసు. కానీ ఆయన అలా బిలీవ్ చేస్తుంటాడు. అంటే అంటే ప్రతి రోలరు, అంటే అధికారంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకుండే అవలక్షణాలు అందరి ఎక్కడా లేవని కాదు, ఇతరులలో కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ఇది క్వశ్చన్ ఆఫ్ డిగ్రీ. వేరియన్స్ లార్డ్ శ్రీరామచంద్ర మాదిరిగా తీసుకురావడం కొంత ఉంటుంది, కానీ ఇది మరీ ఘోరంగా ఉంది. అంటే నెవర్ సీన్ ఇన్ హిస్టరీ. లేదు, నేను నాకు తెలిసి ఎక్కడా నేను చూడలేదు. ఇప్పుడు మీరు అంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అంటే మీ చాలామంది సీనియర్స్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ వీళ్ళని పక్కన పెట్టి కొంత రిలేటివ్లీ జూనియర్స్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళేమో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే సీనియర్స్ని పక్కన పెట్టి జూనియర్స్ని తీసుకోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు అనుకోవాలా వాటిని? అంటే ఉండొచ్చు, అతనికి వయసు అయిపోయింది, ఇంకా తన ఒక వారసులను తీసుకురావాలనేది వాళ్ళ ఏజ్ సరిపోయేటట్లు కొంతమంది తీసుకురావాలని. కానీ అది దాంట్లో ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతున్నదేమో అన్న. మిక్స్ కరెక్ట్గా లేదు. రెండవది ఇచ్చిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళ కన్నా గొప్ప క్యారెక్టర్ ఉండేవాళ్ళు అట్లా కనిపించలేదు నాకు. అర్థం వల్ల కొంచెం దీనిలో క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లాగా మీరు కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇది ఎలాబరేట్ చేస్తే చాలా మందికి చెడ్డ అవుతాం మనం. అట్లాని మీరు అంటే క్లారిటీ లేకపోయినా కూడా ఉపయోగం లేదుగా. క్లారిటీ అంటే ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ తెచ్చుకున్నాం. రీప్లేస్మెంట్ షుడ్ బి బెటర్ దాన్ ది ఎగ్జిస్టింగ్. కానీ మెరుగ్గా ఉండాలి. అది మెరుగు లేదే. ఇప్పుడు అనుభవం ఉండేవాళ్ళు పోయింది. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ థింగ్ విచ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్.
ఇట్ హ్యాస్ టు అక్వైర్ చేసుకున్న వ్యక్తులను నువ్వు పోగొట్టుకొని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళ కమిట్మెంట్ లేని వాళ్ళు నేను ఇప్పుడు వరేది ఎక్కువగా ఈ అలియన్స్ కానీ వల్ల కానీ తెలుగుదేశం ఎన్టీ రామారావు పార్టీ ఎరోడ్ అయిపోతుంది, దాని బేస్ ప్రజల్లో ఎరోడ్ అయిపోతుంది. అంటే ఎట్లాగంటారు? ఇప్పుడు 3 పార్టీ అలియన్స్ ఇది కష్టపడి పార్టీకి వర్క్ చేసే వాళ్లకు అందరినీ సాటిస్ఫై చేస్తానికి ఆయనకు అవకాశం లేదు. ఆ ప్రాంతాలలో వాళ్ళకు వేరే పార్టీ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో అక్కడ సైలెంట్గా కూర్చొని బాధపడుకుంటూ కూర్చున్నారు. ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళేమో ముఖ్యమంత్రులు మా క్యాబినెట్ మంత్రులు అయితే, ఎంపీలు అయితే మాదిరిగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే. మిగతా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ముందు అధికారంలోకి రావడం కోసం అలయన్స్ పెట్టుకున్నారండి. అలయన్స్ పెట్టుకోకపోతే ఏమో హూ నోస్, అట్లా ఉంటుంది కదా, మరి తప్పదు కదా. అది అలయన్స్ ఉన్నా కూడా నేను చెప్పేది వీ హ్యావ్ టు ట్రై టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ పార్టీ ఫస్ట్. పార్టీ లేకుంటే మనం ఎక్కడ ఉన్నామండి? మొన్న ఎలక్షన్స్లో కూడా ఎన్టీఆర్ పేరుతోనే తెలుగుదేశం చలామణి అయింది. నేను చెప్తున్నాను, నేను చూసే బూతుల ద్వారా ఎన్టీఆర్ పార్టీ అని. కాబట్టి మనం అంత తేలిక ఎరేజ్ చేయలేము. ఇప్పుడు నెహ్రూను ఇండియన్ హిస్టరీ నుంచి ఎరేజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు చేసేదానికి లేదు ఇక్కడ. అంటే ప్రొటెక్ట్ చేయటం అంటే మీ ఉద్దేశం ఎట్లాగా? ప్రొటెక్ట్ అంటే ఎన్టీ రామారావుని ప్రొటెక్ట్ చేయమని కాదు కాదు క్యాడర్ను ప్రొటెక్ట్ చేయటం ఏంటి? పదవులు ఇవ్వటం అంటారా? ఏదో ఒకదో ఆశాజనకంగా ఉండాలి కదా వాడికి, ఐడియల్గా. అంటే మీరు చెప్పేది నియోజకవర్గాలు ఏదైతే కాదు పార్టీ అఫేర్స్లో వానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. క్యాడర్లకు సర్వ్ చేయటంలో వానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. లీడర్ను కలిసేదానికి అవకాశం లేదు ఎక్కువగా. ఇవన్నీ వాస్తవాలు ఇవి. నేను పార్టీలో ఉండే మాట్లాడకూడదు కానీ ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ గుర్తెరిగి ఆయన రెక్టిఫై చేసుకుంటే మంచిది ఇది నెక్స్ట్ ఎలక్షన్కైనా. అంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అటు అడ్మినిస్ట్రేషన్కి ఇటు పార్టీకి చాలా సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటారు కదా అంటున్నాడు, కానీ అది జరగటం లేదు, ఇంకా జరగట్లేదు. అంటే ముందు ఫస్ట్ ప్రభుత్వాన్ని సెట్ చేయాలి కదా, అందుకని కొంచెం టెంపరీగా కొంత పార్టీని ఉండవచ్చు, అటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ చెప్పారా మీరు ఆయనకి ఇవన్నీ? మాకు ఇక్కడ కూడా అవకాశాలు లేవు ఇక్కడ ఫ్రీగా మాట్లాడేదానికి. ఆయన అంత బిజీగా ఉన్నాడు. అందులో ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది మనం కొన్ని ఐ షుడ్ హైడ్ సచ్ సమ్ థింగ్స్. ఎవేజివ్గా కాదు, ప్రభుత్వం నడిపేదానికి కొన్ని క్వాలిటీస్ కావాలనుకునే పరిస్థితి ఇది. అది లేకుంటే పాలిటిక్స్ నడపలేమంటారు. దానిలో వాల్యూస్ ఎరోడ్ అయిపోతుంది. ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటారా? కాంప్రమైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంప్రమైజ్ అయినాం. లైఫ్లో మనం కాంప్రమైజ్ కావడం లేదా? కాఫీ ఇచ్చే కానీ మార్నింగ్ డ్రైవర్కి ప్రతి ఒక్కరితో కాంప్రమైజ్ అవుతున్నాం. కాంప్రమైజ్ కాకుంటే లైఫ్లో కష్టం. పొలిటికల్ లైఫ్ ఎక్సెప్షన్ ఏముంది, అది ఇంకా ఎక్కువ కాదు. అల్టిమేట్గా పీపుల్స్ వెల్ఫేర్ ఈజ్ పారామౌంట్. నిర్ణయాలు చేసేటప్పుడు అది అది దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎవరు జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. సెంటర్ స్టేట్ మధ్య రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అయింది. దాదాపు 30,000 కోట్లు మేర అమరావతి పనులకి టెండర్స్ పిలిచారు. పోలవరానికి సెంటరు దాదాపుగా 12 నుంచి 15,000 కోట్లు ఇస్తానంది. సో ఇవన్నీ కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయంటారా? తప్పకుండా. మనం ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఇన్యాక్టివిటీకి ఇప్పుడు జరిగిన యాక్టివిటీకి చాలా తేడా ఉంది కదా. చాలా అదృష్టవంతులం ఇప్పుడు ఈ వాతావరణం. ఈ ప్రభుత్వం రావటమా? ఈ ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు లీడర్షిప్ తీసుకోవడం. ఓకే, చంద్రబాబు నాయుడు దగ్గర సమ్ పెక్యులర్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి అందరి దగ్గర లేవు. అది దృష్టిలో పెట్టుకొని ఆ దినం చెప్పాను విజయ్, నేను పార్టీలో చేరేప్పుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా కూడా అందరం రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సీట్లో. అటువంటి ఇది ఏం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, ఇది ముండ్ల కిరీటం. ఇది పెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డు. అందులో 2 సార్లు 3 సార్లు అధికారం చెలాయించడం ముఖ్యమంత్రిగా మళ్ళా కోరుకుంటాడంటే ఆయనకు తెలుసు అన్ని లోతుపాట్లు. కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా పరిస్థితి ఎట్లుందో అట్లుండింది ఆంధ్రప్రదేశ్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు రాష్ట్రానికి పేపర్ లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి సిమెంట్ లేదు, ఒక స్టీల్ లేదు, రైల్వే ట్రాక్, అటువంటి పరిస్థితులు వచ్చినాయి. పునర్నిర్మాణం మొదలైంది. సో ఎంత వ్యవధిలోగా ఇదంతా కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇటు పార్టీ కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు? ప్రజలు సహనాన్ని బట్టి ప్రజలు కూడా ఓపిక చూడాలి, ఇది ఓపిక వహించాలా. ఈ పరిస్థితుల్లో మనం ప్రయత్నాలు చేస్తున్నాము.
ఎంతవరకు మనం సాధించగలుగుతాం అనేది దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పెట్టుబడులు కొంతవరకు ఆకర్షించగలుగుతున్నట్టున్నారు కదా, కొంతవరకు బాగానే అవును, ఉందా? బాగానే ఉంది, బాగానే ఉంది. ఆ విషయాలనే అది నా ఎక్స్పర్ట్ కాబట్టి నేను అది చెప్తున్నా, అతని అవసరం చాలా ఉంది అని. ఇప్పుడు పెట్టుబడి లేకుంటే ఇక్కడ అసెట్ క్రియేషన్ ఏముంది, అసెట్ క్రియేషన్ లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఎంప్లాయ్మెంట్ లేకుంటే ప్రజలేదు. సో మీరు తిరిగి తెలుగుదేశం ఫోల్డ్లోకి వెళ్ళటం సీనియర్లు అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. నాకే అంత ఇంట్రెస్ట్ లేదు ఆనెస్ట్. నిజానికి యాక్చువల్లీ చెప్పాలంటే మీ చేరిక తర్వాతే ఒక్కసారి వెలుగుగా మిగతా వాళ్ళు కూడా కొంత తెలుగుదేశంలోకి వచ్చినట్టున్నారు. నేనేం చెప్పేది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ ఎట్లున్నాయి. అయితే ఒకటి, కొంతమంది నన్ను అన్నారు గేమ్ చేంజర్ నువ్వు మారిన తర్వాత మా పయ్యావుల కేసు ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నారు. అదే మీరు వెళ్ళిన తర్వాత చాలా మంది, ఆయన ఎవరు ఇక్బాల్ ఆయన వెళ్ళాడు, తర్వాత చాలా మంది, కొంతమంది సరే ఈ ప్రభుత్వం మారిన తర్వాత చేరడం, కొంతమంది అనుకోవచ్చు అనుభవంగా ఎక్కువ అనుభవంతో ఆలోచించి చేస్తాడే నిర్ణయాలని, మంచి నిర్ణయాలు చేస్తాడు అట్లా అనుకుంటే దాన్ని బట్టి వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు మార్చుకున్నారు. కానీ మీకు అంటే మీరు రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అయినప్పటికీ మీకు తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నారు చాలా మంది. సగం కేక్ నేను తిని ఇచ్చేసిన, ఆ కేక్ మళ్ళీ నాకు ఇచ్చారు. అంటే అది మరి ఇక్బాల్ గారి విషయంలో అది జరగలేదు, ఆ కేక్ కూడా ఆయనకు జరిగే అన్నీ ఒక పారి చేయలేం కదా. నేను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా అంటే కొన్ని ఎగ్జాగరేటెడ్ ఉంటాయి నేను చెప్తే, అందువల్ల నేను చెప్పడంలే. నాకు రేపు మార్నింగ్ లాస్ట్ డేట్ నామినేషన్ అనగా రాత్రి 7 o'clock ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ వాయిస్ నుంచి, మా పిఏకి పేపర్ స్టడీ రెడీ చేసుకోవాలి. అంతవరకు ఆయన ఆలోచించినాడు. కానీ కొంతమంది వ్యతిరేకించారని విన్నా నేను. ఉండొచ్చు, ఏదో పార్టీ దాటిపోయినారు కదా, మళ్ళీ వచ్చిన పదవి ఉండొచ్చు. కానీ ఆయన ఈ వాజ్ అంటే లేదు ఇవ్వాల్సిందే, ఆయన పట్టుదల వల్లే వచ్చింది. నాతో కూడా అన్నాడు. నాకు ఇట్స్ నాట్ ఈ దినానికి నేను వదులుకోవడానికి సిద్ధం ఈ పదవి. నాకేం పెద్ద అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. మీకు వ్యామోహం అంటే ఆ కమిట్మెంట్ చూపించారు కదా మీ పట్ల. నిజమంది, దాంట్లో అనుమానమే లేదు. ఆయన పట్టుదల వల్లే మీకు వచ్చింది అనేది వినపడింది పార్టీ వర్గాల్లో. నేను కూడా విన్నాను, ఆయన మాటలు అన్నాడు కూడా. ఆయన అన్నారా? దాంట్లో ఏమాత్రం తక్కువ మీ ఇద్దరి మధ్య అదేం లేదు. రిలేషన్షిప్, అభిమానం. అతను అంటే నాకు ముందు నుంచి అభిమానం. ఎన్టీ రామారావు టైంలో కూడా వీడు చంద్రబాబు మనిషి నాకు ఒక ముద్ర ఉండేది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నాకు చైర్మన్గా ఇస్తే నేను చేరలేదు, ఒక 20 రోజులు చేరలేదు. మళ్ళీ ఒక రోజు చంద్రబాబు పిలిపించి ఏంటి చేరలేదన్నాడు. ఏంటో నాకు ఇష్టం లేదన్నా. లేదు నువ్వు చేరకుంటే నా మనిషిగా చేరలేదని అంటున్నారు, అది ఇట్లా టాక్ వచ్చింది. సరే ఒకరోజు చేరిపోయాను. చేరే ముందు పోయి ఒక ఎంటీ పేపర్ పైన సైన్ చేసి నా లెటర్ పైన ఇచ్చేసాను. నాకు ఎప్పుడు మీకు మీ స్ట్రాటజీనో ఏమంటారో ఏమో అవసరం ఉన్నప్పుడు వాడండి ఇది పోయి జాయిన్ చేయను. ఎప్పుడు ఎన్టీ రామారావు గారి టైమా? ఎన్టీ రామారావు టైం. అది ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేది నాకు, ఆమె కూడా అంటుంది. నా డాటర్ మ్యారేజ్కి మా తమ్ముడు వెడ్డింగ్ కార్డు అయిపోయింది ఎన్టీ రామారావు సెకండ్ వైఫ్. కాబట్టి ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూస్. ఇవన్నీ వాళ్ళు కాదని నేను అవునని ఇవన్నీ ఎందుకు